అందరికీ నమస్తే. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మిన అప్పులు, అసలు అంతులేని అప్పులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అన్నీ వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు, జనాలకి ఏమి ఇస్తలేదు, డెవలప్మెంట్ ఏం చేస్తలేదు. ఎందుకు? పని చేయొస్తలేదా, చేయొద్దు అనుకుంటున్నారా? ఏమో అర్థం కాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ 31 months ఆల్మోస్ట్ ఈ 31 monthsలో కేసీఆర్ పెన్షన్, కేసీఆర్ రేషన్ కార్డ్స్, అంతకుముందు గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ ఇంకా కొన్ని స్కీమ్స్ ఎత్తేసారు. వీళ్ళు మళ్ళీ కొత్తగా వీళ్ళు ఏమి ఇస్తలేరు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. జూలై నెలలో మనం ఆగస్టుకి వచ్చేసినాం. జూలై నెలలోనే 13,500 కోట్ల అప్పు అంట. ఒక్క నెలలో 13,500 కోట్ల అప్పు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, 50 ఏళ్ళ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత అప్పు చేయడం ఒక నెలలో. అంటే వీళ్ళు ఏం చేసినా అప్పు చేస్తున్నారు అనేది క్లియర్. వీళ్ళు ఏం చేసినా అప్పు అన్న చేయాలి, భూములన్నా అమ్మాలి. వీళ్ళు ఏం చేసినా అంటే పాత స్కీమ్స్ కొనసాగించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా అప్పులు చేస్తున్నారు, భూములు అమ్ముతున్నారు. కానీ జనాలకి ఏమి ఇస్తలేరు. ఎందుకు? ఇప్పుడు 13,500 కోట్ల అప్పు చేసి జూలైలో ఏం చేశారండి అంటే రైతు భరోసా ఇచ్చారండి 9,000 కోట్లు. ఇక మిగతాది ఏం చేసినా అడగొద్దు, మనం ఎవరు అడగొద్దు, ఎవరిని చెప్పుకోవాలని అవసరం లేదు. వీళ్ళు 58,500 కోట్ల అప్పు చేస్తామని మీకు లెక్క చెప్తా. 58,500 కోట్ల అప్పు సంవత్సరం 12 నెలలు. కానీ 34,900 కోట్లు ఎన్ని నెలలకు? ఇది జస్ట్ 4 నెలలకు. లెక్కది ఏమైనా టాలీ అవుతుందా? 58,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి అప్పు చేస్తామని చెప్పి 34,900 కోట్ల రూపాయలు 4 నెలలనే అప్పు చేశారు. ఇక దీనిలో ఇవన్నీ గ్యారంటీ అప్పులు, గ్యారంటీ లేని అప్పులు, కార్పొరేషన్ల పేరు చేసి తీసుకొచ్చే అప్పులు అవన్నీ తర్వాత తెలుస్తాయి. ఈ గవర్నమెంట్ మొత్తం 31 months లెక్క తీస్తే మొత్తం 4,50,000 కోట్ల అప్పు అవుతుంది. 4,50,000 కోట్ల అప్పు అంటే ఏమనుకుంటుందో తెలియదు. అంటే కేసీఆర్ 10 సంవత్సరాలలో పార్లమెంట్ చెప్పిన లెక్క 4,15,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయింది. మొత్తం గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లో అని చెప్పేది. సరే, అప్పుడంటే స్కీమ్స్ కొత్తగా రాష్ట్రం వచ్చింది, కొంత ప్రాజెక్టులు, కొన్ని స్కీమ్స్, కొత్త స్కీమ్స్ అవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి. రోడ్లు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు, కొత్త రోడ్లు, లింక్ రోడ్లు, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, రకరకాల పనులు అయినాయి. వీళ్ళు 31 months అంటే దగ్గర 50% వీళ్ళ కాలం అయిపోయింది. 50% అయిపోయింది వీళ్ళ టైం. అంతే కదా, 2.5 years అయింది. 31 months అంటే 2.5 years, ఒక నెల అటు ఇటు. అంటే వీళ్ళ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు అంటే 4 లక్షల కోట్లు ఏమి వేయకుండా ఇంత చేసారంటే నెక్స్ట్ 9 లక్షల కోట్లు అప్పు చేయదలుచుకున్నారా? ఇప్పుడు ఇవి 4 లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళేం వరుసగా రైతు భరోసా ఇవ్వలేదు, కొత్తగా ఏ బిల్డింగులు కట్టలేదు, కొత్తగా ఏ ఫ్లైఓవర్లు కట్టలేదు, కొత్తగా ఎక్కడ రోడ్లు వేయలేదు, కొత్తగా ఎవరికి పెన్షన్లు ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఇవ్వలే కదా, ఎవరికి 1 రూపాయి కూడా పెన్షన్ ఇవ్వలే. ఆగస్టు 15 తర్వాత ఇస్తామంటున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఎప్పుడో. ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు, అది ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు ఇంకా. ఇక రుణమాఫీ ఆడికాడికే అయింది, అరకొరనే అయింది. ఇక మిగతా అంతా మీరు చూస్తూనే ఉన్నారు. భరోసా అరకొరనే ఉంది, రైతు అదే బోనస్ అరకొరనే ఉంది. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంటు చూసాక నిన్న మొన్న ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేక ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఇంజనీరింగ్ పిల్లల మీద ఆ పిల్లలు క్రిమినల్ వేస్ట్ అది అని మాట్లాడుతున్నారు. ఎవరికి ఇవ్వలే కదా, మహిళలకు ఇవ్వలే కదా, బంగారం ఇవ్వలేదు, 2,500 రూపాయలు ఇవ్వలేదు కదా, ముసలిలకు 4,000 రూపాయలు పెన్షన్ రాలే కదా. వీళ్ళు ఇందిరమ్మ ఇళ్లకు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి. అందుకే వాళ్ళ రూల్స్కి అనుగుణంగా మీరు పైన స్లాబ్ ఇంతే వేయాలి, గేటు ఇంతే పెట్టాలి, బండలు అంతే వేయాలని లెక్కలు చెప్తున్నారు. వీళ్ళు ఏమి ఇస్తలేరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఆ స్కీమ్ మొత్తం కూడా. మొన్న అడిగారు కదా, మాకు 11 లక్షల ఇల్లు కావాలని అడిగినారు. సరే, వాళ్ళు ఇచ్చేయని ఇస్తారు, కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ పైసలు వస్తున్నాయి, ఈ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు. మరి ఏం చేస్తున్నట్టు పైసలు? ఇప్పుడు 58,000 అంటే 60,000 కోట్లు వేసుకో. 60,000 కోట్లకు వీళ్ళు 34,000 కోట్లు ఖర్చు పెట్టినంటే దగ్గర 50% కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినారు. దగ్గర 55 to 60% ఖర్చు పెట్టినారు 4 monthsకే. ఇంకా 8 months ఉంది. ఇప్పటికి ఆర్థిక సంవత్సరం వీళ్ళకి ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది కదా, పావు భాగం అయిపోయింది, 30వ భాగం మిగిలింది. ఇంకా 30వ భాగం కాలం మిగిలి ఉండగానే వీళ్ళు 30వ భాగం అప్పు చేసేసారు. 30వ భాగం కాలం మిగిలింది, 30వ భాగం అప్పు చేసారు. తర్వాత భూములు అమ్ముతూనే ఉన్నారు. భూములు అమ్ముడేం ఆగలే కదా.
వాల్యుబుల్ భూములు ఎకరా 270 కోట్లు, 170 కోట్లు, 100 కోట్లు, ఎకరాలు అమ్మేసినారు. మొత్తం అయిపోయింది. ఆ కోకపేట ఏరియాలో గవర్నమెంట్ భూమి ఏడ ఉంటే అది అమ్మేసినారు. ఇంకా ఇప్పుడు ఆ కిరికిరి భూములను కూడా అమ్మాలే అని చూస్తున్నారు. సరే కోర్టుకి వెళ్ళి తీసుకొచ్చుకొని అమ్మితే ఎవడో పట్టించుకోడు, కానీ లేకపోతే రంగనాథ్ లాగా అవుతుంది. మన రంగనాథ్ని తీసేమని నింబడబడేది కోర్టు. అట్లయితుంది అనమాట. ఎక్కడనో తప్పింది వీళ్ళ లెక్క, ఎక్కడో తప్పింది. వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో లెక్క తప్పిందా, లేకపోతే మొన్న ఎవరో ఆఫీసర్స్ సెక్రటరీలో చర్చ జరుగుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని అంటే మొత్తం ఫైల్స్ కుప్పలు తిప్పలు ఉన్నాయంట. కొన్ని ఫైల్స్ మాత్రమే మూవ్మెంట్ అవుతాయంట. ఏం ఫైల్స్ అవి? కాంట్రాక్టర్ల ఫైల్స్ మాత్రమే మూవ్మెంట్ అవుతాయంట. కాంట్రాక్టర్ల ఫైల్స్ పోతాయంట. ఎంప్లాయీస్కి ఇచ్చేవి కానీ, లేకపోతే ఏదైనా కొత్త స్కీమ్లకు సంబంధించిన ఫైల్స్ కానీ, జనాలకు డబ్బులు ఇచ్చే ఉంటాయి కదా, అవో ఏంటో రకరకాల నష్టపరిహారాలు, లేకపోతే భూమి పరిహారాలు ఏదో ఉంటుంది కదా, ఆ ఫైల్స్ మాత్రం మూవ్మెంట్ కావంట ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే వాళ్ళు ఎవరు కమిషన్లు ఇయ్యారు. కాంట్రాక్టర్లు అయితే వాళ్ళకు 1 కోటో 2 కోట్లో 50 కోట్లో 100 కోట్లో వచ్చేది ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా మా పైసలు మాకు రావాలని కమిషన్లు ఇస్తారు. దానికోసం ఆఫీసర్లు పనిచేస్తున్నారు తప్ప ఆఫీసర్లు గవర్నమెంట్ అందరూ అంతే. ఆఫీసర్లు గవర్నమెంట్ అసలు ఎవరికి మధ్యవర్తులు తెలియదు, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు వస్తున్నాయి. పెద్ద కాంట్రాక్టర్లకు వస్తున్నాయి, మళ్ళీ చిన్న కాంట్రాక్టర్లకు కాదు. చిన్న కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు మన ఊరి మనబడి కాంట్రాక్టర్ ఉన్నారు, వాళ్ళకి రావు. ఇట్లా కొంతమందికి రావు. పోయిన గవర్నమెంట్లో ఏదైతే స్కీమ్స్కు కాంట్రాక్టర్లు పనిచేసినారో వాళ్ళకి ఈ గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు. ఇక పెద్ద కాంట్రాక్టర్లు ఉంటారు కదా, అంతకుముందు గవర్నమెంట్లో పనిచేసిన పెద్ద కాంట్రాక్టర్లకు కూడా కమిషన్లు ఇస్తున్నారు. వీళ్ళు ఓన్లీ కమిషన్లు వచ్చే పనులకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారా? ఈ అప్పులన్నీ చేసి జనాలకు ఖర్చు పెట్టకుండా, జనాలకి ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు ఎట్లా పోతున్నాయి అనేది గవర్నమెంట్ చెప్పాలి. అది సెక్రటరీ పోతే ఇదే చర్చ ఉంది. అందరికి పోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా జీతాలు పెంచినరా వీళ్ళు? వాళ్ళకి ఏమైనా పిఆర్సీ ఇచ్చినరా? వాళ్ళకు 6 డిఏలు బాకీ ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కు చాలామందికి డబ్బులు ఇవ్వాలి. ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సింది ప్రభుత్వం చాలా బాకీ ఉంది. ఆ బాకీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇంకా జనాలకు పడ్డ బాకీ గురించి ఎవరు మాట్లాడాలి? అసలు జనాలకు ఒక్కొక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ నెక్స్ట్ మంత్ నుంచి, రేపు నుంచి, ఎల్లుండికి వెళ్ళి అన్నారు. అవన్నీ అప్పే. ఇప్పుడు రైతు భరోసా ఎన్ని నెలలు బాకీ పడ్డారు, ఎన్ని దఫాలు బాకీ పడ్డారు, అవన్నీ ఇవ్వాలి. ఇట్లా మొత్తం పెండింగ్ ఉన్నాయి, మొత్తం టోటల్గా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఎంజాయ్మెంట్ ఏం తగ్గలేదు, అది గమనించండి. రేవంత్ రెడ్డి 80 సార్లు పోయాడు ఢిల్లీకి. మినిస్టర్ల బాత్రూమ్లకు ₹1,00,00,000 ఖర్చు పెట్టుకుంటున్నారు. మినిస్టర్ల బాత్రూమ్ అంటే 1,00,00,000 4 కుర్చీలు వేసి ఒక అద్దం పెట్టడానికి 60 లక్షలు 70 లక్షల రూపాయలు టెండర్లు. ఇట్లా అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు. ఛాయ్ బిస్కెట్లకు చెప్పిన కదా, ఛాయ్ బిస్కెట్లకు 60 కోట్లు 50 కోట్లు. ఇక ఉత్తుత్త దానికి హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నారు. హెలికాప్టర్ ఖర్చు రోజుకు 15 లక్షలు. వాళ్ళు బయటికి వెళ్తే 15 లక్షల రూపాయలు, రోజు 15 లక్షలు. ఇట్లా మొత్తం డబ్బులన్నీ కూడా వాళ్ళ ఎంజాయ్మెంటు అదేం తగ్గలేదు. డబ్బు లేనప్పుడు మరి వాళ్ళు కూడా తగ్గించుకోవాలి కదా. వాళ్ళకి జీతాలు ఏమి ఆగుతలేవు, మినిస్టర్లకు జీతాలు ఆగుతలేవు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆగుతలేవు, ఎవరికి ఏం ఆగుతలేవు. వాళ్ళు మంచిగా విదేశాలు కూడా పోతున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి విదేశాలకు అమెరికా కెనడా పోతారంట. ఎందుకు అంటే పెట్టుబడులు తీసుకొస్తా అంటున్నారు. ఈ 2.5 ఇయర్స్లో ఆయన 5-6 దేశాలు పోయిండు. అమెరికా పోయిండు, తర్వాత దక్షిణ కొరియా పోయిండు, దావోస్ పోయిండు, ఎక్కడెక్కడో పోయిండు. కానీ న్యూయార్క్ పోయిండు, అమెరికా న్యూయార్క్ పోయిండు. కానీ ఆ పెట్టుబడులు ఎన్ని వచ్చినావో ఇప్పటిదాకా గవర్నమెంట్ దగ్గర లెక్కలేవు. అసలు వెబ్సైట్లో కూడా తీసేసారు. ఏ కంపెనీ వచ్చింది, ఏ కంపెనీలో ఎన్ని పెట్టుబడులు పెట్టినాయి, ఏ కంపెనీలో ఉద్యోగాలు వచ్చినాయి, లెక్కలేవు, పత్రం లేవు. కానీ మళ్ళీ ఫారెన్ పోతారంట. ఆయన బట్టి మళ్ళీ ఒక 10 మంది ఐఏఎస్లు, 2 మినిస్టర్లు, వాళ్ళ పిఏలు, పిఆర్ఓలు మొత్తం ఆంధ్రాలో తీసుకొచ్చుకొని సీఎం నిండా నింపేసుకున్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఆంధ్రాలో పెట్టుకొని మంచిగా 2 lakhs జీతాలు ఇచ్చుకుంటే ఒక్కొక్కరికి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. కానీ జనాలకు మాత్రం ఎండబెట్టారు. జనాలకు మాత్రం ఏమీ ఇస్తలేరు. అసలు ఈ ప్రాజెక్టుల కింద భూములు పోయే రైతులు ఎందుకు ఎదురు తిరుగుతున్నారంటే ఈ గవర్నమెంట్తో పైసలు లేవు, ఇయ్యరు వీళ్ళు. ఉత్త భూమి గుంజుకున్నాక పైసలు ఇవ్వకపోతే ఏడుకోవాలి, భూమి ఏమో పోతుంది, పైసలు ఏమో రావు కనీసం బతకనికి. కాబట్టి వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇంకా సింపుల్, ఈ గవర్నమెంటు జనాలకు డబ్బులు ఖర్చు పెడతలేదని చెప్పడానికి ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కటి సరిపోతుంది, ఏమొద్దు. ప్రభుత్వ ఉద్యోగులు పాపం నాకు ఎవరు ఫోన్ చేసినారు, 3 నెలలకెళ్ళి ఇన్సూరెన్స్ కట్ చేస్తున్నారు వాళ్ళకు. 300 కోట్ల రూపాయలు ప్రతి ఎంప్లాయీ నుంచి 1.5%. కానీ వీళ్ళు ఇంకొక 1.5%, వాళ్ళకు 300 కోట్లు కలపాలి, నెలకు కలిపి హాస్పిటల్ కట్టాలి. అసలు హాస్పిటల్లో కట్టక వాళ్ళు ఏ హాస్పిటల్ కొని వాళ్ళకి వైద్యం అయితే లేదు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క బిల్లు కూడా ఇవ్వాలి. ఒకసారి 100 కోట్లు ఇచ్చారు అందరికీ కలిపి, అది ఎవరికి సరిపోలేదు ఏమూలకు. అదొక్కటి చాలు. ఇంకా చిన్న ఈ ప్రభుత్వ స్కూళ్ళకు ఇప్పటి వరకు యూనిఫామ్ కూడా ఇవ్వలేదు. స్కూల్లో చదివే పిల్లలకు కనీసం బుక్కులు కూడా ఇవ్వలేదు. ఇంకోటి చూసిన వార్త, కొడంగల్నంట రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి చెక్కులు ఇచ్చినట, కళ్యాణ లక్ష్మి చెక్కులన్నీ 79 మందికి ఇచ్చినట. పెళ్ళైన వాళ్ళకి 1 సంవత్సరం తర్వాత ఇస్తే 78 మందికి ఇస్తే
69 చెక్కులు చెల్లలేదంట. 69 చెక్కులు చెల్లలేదు. ఏంటంటే డేట్ అయిపోయినాయి ఇచ్చిండ్రు, పైసలు లేక డేట్ అయిపోయినాయి. మోసం చేసిన జనాలను. రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యూన్సీలో జరిగింది ఇది. జనాల కాడికి వచ్చేవరకేమో ఏ పనులు అయితే లేవు, ఎవరికి పైసలు వస్తలేవు. కానీ వీళ్ళు మాత్రం అప్పులు చేస్తున్నారు, భూములు అమ్ముతున్నారు, ఇట్లా మొత్తం లెక్కకు మించిన అప్పులు చేస్తున్నారు. ఆ డబ్బులు ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అంతకుముందు ప్రభుత్వం అప్పులు చేసినట్టే వాళ్ళది లెక్క చెప్తున్నారు. మీ ప్రభుత్వం ఏం చేసిందో జనాలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. బట్టి విక్రమార్క అండ్ రేవంత్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్.